అవసరమా, 33,000 ఎకరాల భూమి అవసరమా అన్నది ఫస్ట్ గవర్నమెంట్ ఇంకొకసారి పునరాలోచించుకోవాలి, ఇంకోసారి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు సింగపూర్ దేశం అంత రాజధానిని మనం ప్రయత్నం చేస్తున్నాం కావాలని. అసలు అది ఎప్పుడు అయ్యాను, దానికి పెట్టుబడులు ఎక్కడ? ఇప్పటికీ మనకి కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసిన స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం తప్ప లేకపోతే ఎవరి ఒక స్వార్థం కోసం ఇంకోటి కాదు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రపంచం మొత్తం స్టడీ చేయాల్సి కూడా కోరుతున్నాను. ప్రపంచం మొత్తం ఏం జరిగింది, ఒక 500 ఎకరాలు కూడా అవసరం లేదు రాజధానికి. ఎందుకు ఊరికి ఒక 4 ఆఫీసులు కట్టుకోవాలి, సెక్రటరియట్ డైరెక్టర్స్ అయితే మల్టీ స్టోర్ కట్టుకుంటే ఒక 4 ఆఫీసులు కట్టుకోవచ్చు. దానివల్ల ఎకానమీ డెవలప్ కాదు, అది కరెక్ట్ కాదు. రాజధాని కట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్య చేస్తారు, రైతుల కన్నీళ్లతో వచ్చే రాజధాని మనకు అవసరం లేదు. నేనేమంటానంటే ప్రజల భవిష్యత్తు కోసం కట్టేటివన్నీ, ఇది ప్రజా రాజధాని. రైతుల కన్నీళ్లు అనేటివి రైతులకు మేలు జరిగే విధానంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వాలంటరీగా రైతులే ముందుకు వచ్చారు. మా భూమి తీసుకోండి, మా భూమిని తీసుకోండి, రైతులే ముందుకు వచ్చి ఇచ్చారంటే ఆ భూమి ఇచ్చిన దానివల్ల వాళ్ళకి లాభం వాళ్ళకి గ్రహించారు కాబట్టి ఇచ్చారు. ఈరోజు దేశం మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ లో ఇది చేస్తా ఉంటే ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా ల్యాండ్ పూలింగ్ లో స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి మా భూమి తీసుకొని మీరు డెవలప్ చేయండి, మేము కూడా బాగుపడతాం ముందుకు వచ్చారు. రేపొద్దున నిజంగా ఒక గొప్ప ప్రాజెక్ట్ వస్తే మనకు అవసరం అవుతుంటే నేను వస్తాను ఇక్కడ బయటకు వచ్చి, అమ్మా ఇది ఈ ప్రాజెక్ట్ ఇస్తే చాలా మంచిది, దాంట్లో కూడా ఏదో ఇష్టారాజ్యంగా మీకు ఇచ్చి 10,000 50,000 ఇస్తాం మీరు వెళ్ళిపోయి కాదు. ఎంత న్యాయం జరగాలో నేను ఈరోజు మాట ఇవ్వలేను. కానీ అలాంటి పరిస్థితులు వస్తే నేను వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసి మీరు అందరూ సంతోషంగా ఒప్పుకుంటే అలాంటి ప్రాజెక్ట్స్ కూడా నేను పెట్టుబడి వ్యవస్థకి నేను వ్యతిరేకం కాదు. పెట్టుబడులు కావాలి, పరిశ్రమలు కావాలి. కానీ అందరూ కరప్షన్ తో నిండిపోయారు, పొలిటికల్ కరప్షన్ తోటి. ఒకవైపు రాజకీయ నాయకులు వేల కోట్లు వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి సరిపడంత భూములు ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ అరెకరం ఉన్న భూములు మీరు వెళ్ళిపోయి రోడ్ల మీదకి వెళ్ళిపోండి, మీ భూములు మాకు ఇచ్చేది, మేము పెద్ద బిల్డింగ్లు కడతా ఉంటాం. ఎప్పుడు కట్టారు మీరు? ఇవన్నీ నాకున్న ప్రశ్నలు. ఏ కొద్ది మంది ఎందుకు ఇక్కడ రాజధాని 2 వస్తుంది కాబట్టి మీరు ఎక్కువ రేటుకి అమ్ముకోవాలని ఒకరిద్దరు ఉంటారు. అంతేగాని వాళ్ళకు కూడా రాజధాని వద్దని కాదు, వాళ్ళ భూమి కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటామని కాదు. నేను అడుగుతున్నా, ఎవరన్నా యువన రైతులుంటే కాదు మేము ఎప్పటికీ వ్యవసాయం చేసుకుంటామని ఒప్పుకుంటారా వాళ్ళు?